రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 3,000 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం 2000 నుంచి 2500 పాఠశాలల్లో కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులు ప్రవేశపెడతామంటూ బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ మాత్రం 2700 నుంచి 3000 వరకు ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ తరగతులు ప్రారంభించాలని ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. ఏ పాఠశాలలో ప్రీ ప్రైమరీ అవసరమో అధ్యయనం చేసి తమకు జాబితా పంపించాలని ఇప్పటికే డీఈఓలను ఆదేశించింది. దీంతో మొత్తంగా 6,000 మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించబోతున్నాయి. రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీల్లో ఒక్కో పంచాయతీ పరిధిలోని ఒక్క పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం 1,362 పాఠశాలల్లో ఈ తరగతులు నడుస్తున్నాయి. వాటిలో ఆయా ఇన్స్ట్రక్టర్స్ ను నియమించారు. ఆయాకు నెలకు 6,000, ఇన్స్ట్రక్టర్ కు 8,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నారు. ప్రైవేటు పాఠశాలల తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని అందుబాటులోకి తీసుకురావాలన్న డిమాండ్ వినిపిస్తోంది.